तो सभी हिंदुओं को आँख खोल के देखना है। जो हम इतना पवित्र पूजा करते हैं, माता रानी की नवरात्रि हो गए, बोनाल हो गए, गणपति का हो गया, हर हो गया। आज अगर हिंदू नहीं जागा, कोई नहीं बोल सकता कि हिंदू सो रहा करके। एक समय था 2014 से पहले हिंदू सो रहा था, आज 2014 के बाद में हिंदू क्या है। मैं कोई पॉलिटिकल पार्टी का नहीं हूँ मेरे भाई, मैं हूँ सनातन धर्म का हूँ। जो भी मेरे मंदिरों पे बहन बेटियों पे हाथ दिखाए ना, आंख भी उठाए, हम उनके भाषा में चीर के निकलेंगे मेरे भाई। और एक क्या है, हर मेरे भाइयों को और माताओं से विनती है, हर बेटे को एक छत्रपति शिवाजी महाराज निकालना है हर घर से, और एक महाराणा प्रताप निकालना है मेरे भाई। क्यों बोले तो आने वाले समय में अपने बहन बेटियों को सुरक्षा अपन नहीं, उन्हें खुद करना है। सेल्फ डिफेंस सिखाना है, तलवार पकड़ना सिखाना है। और आगे वाले समय में अरे भाई ये जो मंदिर का इशू हुआ ना, तो हमारे को गवर्नमेंट साथ नहीं दे रही, तो हमारे को दे दो भाई। हम तंगे निकालने को भी रेडी है, हमारे जाने देने को भी रेडी है, और जान लेने के लिए भी रेडी है। हर एक भाई तलवार लेके आने के लिए रेडी है। नहीं है माता को यहीं, उस वो मादर चौथ का बलि हम यहीं देंगे, यहीं देंगे। ఈ ప్రకటనలు గత జూలైలో 7వ తారీఖున ఒక తీవ్రవాద సంస్థ చేసింది. 17వ తారీఖున ఆగస్టు 17వ తారీఖున కంప్లైంట్ పెట్టినాం. ఏం చేసిందో చూడురు మీరు. హిందువులనట చంపాలనట, హిందువుల ఇల్లులు లూటి చేయాలనంట, హిందూ స్త్రీలను మానభంగం చేయాలనంట, హిందువుల మీదికి దాడులు చేయాలనంట, హిందువుల విగ్రహాలను ఇరగొట్టాలంట, గుళ్ళను ధ్వంసం చేయాలంట. ఇంత బహిరంగంగా ప్రకటన చేస్తే, ప్రభుత్వానికి నివేదన చేస్తే ఇప్పటిదాకా ఎటువంటి యాక్షన్ లేదు. మీరు చూడండి ఈ వెబ్సైట్, ఇంకో గీడ ముందడ మజిద్ ఉన్నదట, ఆ మజిద్లో జాక్కున్నారంట 40-50 మంది. ఆ మజిద్ మొత్తం పరిశీలన చేసినాం. ఇది ఉన్నత న్యాయస్థానంలో వేసినాం. మంగళవారం విచారణకు వస్తుంది. ఇది ఏంది? ఇది మొత్తం తీవ్రవాద సాహిత్యం. ఎట్లా పడితే అట్లా మీరు చూడవచ్చు. మొత్తం ఇలా గుళ్ళు ఇరగొడితే నేను ఒక నివేదన చేస్తున్నా, అందరు హిందూ సోదరులకు ఒక నివేదన చేస్తున్నా. ఏంటంటే ఈ మజిద్ మీద మనము తోడ్పోడు గీడ్పోడు అది కాకుండా దానికి అనుమతి లేదు. మనం అందరం కంప్లైంట్లు పెడదాం, నేను ల్యాప్టాప్ కూడా తీసుకొచ్చిన, అందరు మున్సిపల్ కంప్లైంట్ పెడదాం. ఆ మజిద్ ఊల్దెంగకుంటే మనము అప్పుడు పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ ప్రజల చేతులకు పోతుంది. మేము యాక్షన్ తీసుకున్నాం, చూసాం. ఇప్పుడు ఇవాళ దినం హైడ్రా బీడ్రా అని కొడుతురుగా కంప్లైంట్ పెడదాం అన్న. ఇప్పుడు కంప్లైంట్ పెడదాం, ల్యాప్టాప్ కంప్లైంట్ పెడదాం, అందరం కంప్లైంట్ పెడదాం. నేను అడ్వకేట్. ये मंदिर से पहले हम जो करना है, जैसा मस्जिद की बात करें ना, मस्जिद से पहले हमारे को क्या करना है, मदरसा पे करना है मेरे भाई। मदरसा में जो ऐसा है, और हमारे हिंदू भाइयों को जो है मदरसा के बारे में पता नहीं है भाई। जहाँ मदरसा है, जो आतंकवादी जो खासाब जैसे आतंकवादियाँ पूरे जो है मदरसा से निकल ఎంతమంది కొనుక్కున్నారు అవి మొత్తం తీసినాం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ దీన్ని ఎన్ఐఏకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకుంటే వాటర్ డౌన్ చేస్తే పూర్తి స్థాయిలో హిందూ సోదరులు హిందూ సోదరులు అందరు సంఘటితమై దీని మీద పోరాటం చేస్తాం. తప్పకుండా దీన్ని ఎన్ఐఏ దృష్టికోణంలో చూడాలి. ఎందుకంటే ఇది నేషనల్ అఫెన్స్. ఈ ఒక్కదాంతో అయింది. ఆడు బయటపడ్డాడు, పట్టుకుడు, మనం ధైర్యం చేసి పట్టుకురు, లేకుంటే వాడు దొరికింది కాబట్టి బయటపడ్డది. లేకుంటే దీని ఎంబడ 300 మంది ఉన్నారట. ఇంకో గిట్లాంటి రాతలు రాస్తుండ్రు. ఈ రాతలను నియంత్రించకపోతే పూర్తి స్థాయిలో యువత కూడా తీవ్రవాదం వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో విధ్వంసం జరిగే అవకాశం ఉంటుంది. నేను ఫోటో షేర్ చేస్తాను. సోదరులారా, చూశారు కదా, ఒక వెబ్సైట్లో పబ్లిక్గా ఇట్లాంటి అనౌన్స్మెంట్ ఇచ్చి ఇటువంటి సంఘటనలకి వాళ్ళు పాల్పడుతున్నారు. మనకి బుద్ధి ఉండుంటే ఈ కొడుకుల్ని స్టేట్ లోపల కూడా కాలు పెట్టాలి ఇచ్చేటోళ్ళం కాదు. ఇండియాలో కాలు పెట్టాలంటే పాస్పోర్ట్లు కావాలి. ఎవడిస్తుంది పాస్పోర్ట్లు? వీళ్ళకి కాలు ఇరగకూడదాం కొడుకుల్ని, ఒక్కొక్కళ్ళని. దేశంలోనికే రానియద్దు. సనాతన ధర్మం బతకాలంటే ఈ కొడుకులు నిలకూడదాం. బయటకి కాళ్ళు చేతులు ఇరగొట్టాలి. మంచి అని చేతులు ముడుచుకుంటే కాదు, ఒక్కొక్కరు చెండాలు తీసి బయట కూర్చోబెడదాం. అన్న చెప్పినట్టు ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక్కొక్క వీరుడు బయటకు రావాలా. మన వాళ్ళ మీద చెయ్యాలంటే ఉచ్చవాడాల కొడుకులకి. ఏమనుకుంటున్నారు సార్ మీరు చెప్పిన? మీరు ఈ రోజు గుడి ధ్వంసం చూసిర్రు, ఎట్లయింది? ఇట్లా అయితా ఉంటే అన్న మీరు ఒక్కసారి గమనించండి. ముస్లిమ్స్ కి 5 పూటల నమాజ్ ఒక టైం ఉంది. హిందూ ఎప్పుడు లేస్తే అప్పుడు గుడికి పోతాడు.
ఆడు 9 గంటలకు ఒకటి పోతాడు, 12 గంటలకు ఒకటి నైట్ పోతాడు. మనకంటూ హిందూ సమాజంలో పెద్ద గురువులు ఎవరైతే ఉన్నారో, మతాధిపతులు ఎవరు ఉన్నారో, పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రండి, ఒక టైం పెట్టండి, టైం పెట్టి ఆ టైంకి అందరు రండి అంటే మీరు అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి బోధన ఇవ్వండి, హిందూ ధర్మం గురించి చెప్పండి. ప్రతి శుక్రవారము ప్రతి మస్జిద్ నుండి వాళ్ళు ఖురాన్ గురించి చెప్తారు. మరి మన వాళ్ళు ఎక్కడ చెప్తారు? సత్సంగులు పెట్టుకుంటే నార్త్లోనే అవుతుంది, ఇక్కడెక్కడ చాగంటి వాళ్ళు ఒకరు 2-3 ఉన్నారు, వాళ్ళని కూడా ట్రోల్ చేస్తుర్రు. దయచేసి ఎట్లయితే మనము గణేష్ల మండపాల దగ్గర టైంకి వస్తామో, టైం తీసుకొని ఆఫీస్కి పోయి నవరాత్రులు ఎట్లయితే టైం తీసుకొని వస్తామో, ఇప్పుడు వచ్చే స్వామి పూజలు ఉన్నాయి వాళ్ళు ఎట్లా టైం తీసుకొని వస్తామో, మీరందరూ కూడా ఒక ఏరియాకి ఒక యూనిటీగా ఫామ్ అయ్యి ఒక ఆర్గనైజేషన్ చేసుకొని మనం అందరం ఈవినింగ్ పూట రావాలి. మన హిందువులు ఏం చేస్తారంటే సాయంత్రం కాగానే మన పెద్దవాళ్ళు పార్కులకు వెళ్తారు. అరే పార్కులకి పోయి తిరగడం కన్నా మన గుడి ప్రదక్షిణలు చేయండి, గుడి ప్రదక్షిణలు చేయండి, గంటలు కొట్టుర్రి, భయపడతారు. అరే ఎవరో ఉన్నారు పోయి చప్పులు చూస్తారా ఇంతమంది లోపల పోతే కొడతారని. ఇప్పుడు గణేష్ మండపాల రోజుకొకరు వండుకుంటారు, గణేష్ మండపాల రోజుకొకరు వండుకుంటారు, గుడ్లలో కూడా వండుకోరి, గుడ్లలో వండుకోరి, తలవారులు పట్టుకోరి, ఒక్కొక్కడు వస్తే నరికి పట్టేసారు. ఇట్లా సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కాదు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పోయింది. మన తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం ఏంటంటే ఒక ముఖ్యమంత్రికి ఒక హోమ్ మినిస్టర్ లేడు, మనకు ఒక ఆబ్కారీ మినిస్టర్, తాగుబోతోళ్ళకి మినిస్టర్ ఉన్నాడు, చదువుల శాఖకి మినిస్టర్ లేడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, తాగుబోతులకు మినిస్టర్ ఉన్నాడు. మరి ఇంకేదో డెవలప్ అవుతామన్నా. హిందువులు మీరు చూడండి, ఇక్కడికన్నా ఎక్కువ హిందువులు సాయంత్రం వైన్ షాప్ల కాడ కనిపిస్తారు. వాళ్ళని కొట్టుని పట్టుకొని టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం తాగుపిచ్చి వాళ్ళని బానిసలు చేసి 500-600 కోట్లు అమ్మపించేటట్టు చేసింది. ఇంతకు ముందన్న ఆలోచించి ఓటేసేటోళ్ళు. ఇప్పుడు అదంతా పోయింది. మనకు ఎవరు ఉచితాలు ఇస్తారో వాళ్ళకు ఓటేస్తామన్నారు. సరే ఉచితాల గురించి మాట్లాడదాం. బతుకమ్మ పండుగ అయిపోయింది, బతుకమ్మ చీరలు రాలే, మనం బతుకమ్మ పండుగ చేసుకోలేదా? వాళ్ళు ఉచితంగా బస్సు ఇస్తేనే పోతున్నామా? మన బండ్లు లేవా? ఒక్కసారి ఆలోచించండి హిందువులారా, మనం అందరం ఒక్కటవ్వాలి. ఇది రాజకీయం కాదు, మన ధర్మానికి ఆపద, మనమే రక్షించుకోవాలి. ఇంకొకటి, అందరు చదువుకుంటున్నారు, జాబ్లకని వెళ్తున్నారు. ఒకప్పుడు గల్లీలో ఒకడు వస్తుండంటే పైల్వాన్ నిలబడేటోడు, బస్సు కూడా పైల్వాన్ నిలబడేటోడు కట్టె పట్టుకొని, ఎవరు రాకపోతుండే. ఇప్పుడు పైల్వాన్ లేరి. ఇన్స్టాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో పైల్వాన్ అంటారు. ఏడి పైల్వాన్లు బయటికి రావాలి. ఇంటి నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ రావాలంటే ప్రతి ఇంటి నుండి ఒకరు దంగల్కి పోవాలి. దంగల్కి పోతే లేపి పడేయాలి ఒక్కొక్క కొడుకుని. కాచేవసరం రేపు సండే కాబట్టి దీనికంటే ప్రతి ఇంటి మీద ఈ పూట రేపు సండే కాబట్టి ఇంకా పబ్లిక్ కూడా చాలా వస్తారు. మళ్ళీ ఇలాంటి అవకాశం దొరకదు. ఇట్లాంటి ముస్లిమ్స్కి అయితే ఛాన్స్ ఇవ్వద్దు. వస్తే గుద్దబల్ తెంగాలి ప్రతి ఒక్కరిని. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఇల్లీగల్ ఓట్లు ఉన్నాయని ఫిరోజ్ ఖాన్ చెప్పిండు, మాధవీలత గారు చెప్పారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద ఎందుకు విచారణ చేస్తలేదు? బయటి నుండి వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఓటకి ఏడికెళ్ళి వస్తుంది? వాళ్ళకి ఆధార్ కార్డులు ఎవరు ఇస్తుర్రు? వాళ్ళకి రేషన్ కార్డులు ఎవరు చేపిస్తుర్రు? ఇదంతా పొలిటికల్ డ్రామా. వీళ్ళకి వాళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళకి వీళ్ళు కాపాడుకుంటారు. మనం పొలిటికల్లో పోవద్దన్నా, మనం అందరం ఒక ధర్మం మీద నడుద్దాము. మన మీద ఒకళ్ళు వచ్చిర్రంటే 100 మంది వెళ్ళేటట్టు ఉండాలి. జాబులను పక్కన పెట్టుర్రి, ఈఎంఐలను పక్కన పెట్టుర్రి, లోన్లను పక్కన పెట్టుర్రి. మనం అందరం ఆ చుట్టూనే తిరుగుతున్నాం. మనం అందరం ఒక్కడు కావాలి. ప్రతిరోజు గుడిలో 2 వండుకోవాలి. అప్పుడే మనకు రక్షణ, మన హిందూ ధర్మానికి రక్షణ. జై శ్రీరామ్. ఏం చేస్తుంది నాకు అర్థమవుతుంది. ఎల్లమ్మ తల్లి అంటే, పోచమ్మ తల్లి అంటే, మనం అమ్మవారు అంటే 9 రోజులు పూజ చేస్తామన్నా. మనం అమ్మవారు బాగా భక్తి నిష్ఠతో మోట చేస్తామన్నా. కానీ ఎందుకన్నా థియేటర్ల కాడ నించుంటారు మీరు? అర్థం కాదు. గుడి కాడ ఎందుకు రారు? హిందూ రారు ఎందుకు? పటాకీలు వేస్తారు, బ్యాండ్లు వేస్తారు. ఆ సినిమా హీరోలు ఏం పనికిరారన్నా? మన హిందూ ధర్మం పనికి వస్తుంది. యాదట్టుకో హిందూ ధర్మం కష్టపడితేనే హిందూ అనేది భారతదేశం రాష్ట్రం అవుతుంది. మీరు ఏ రోజు బయటికి రాలేం కన్నా టైంపాస్కి రోడ్ల మీద తిరుగుతారు. రోడ్ల మీద ఎందుకు రారు మీరు? ఏం కారణం అన్నా? హిందూకి సపోర్ట్ ఎందుకు ఇయ్యారు? గవర్నమెంట్కి ఉంచాలా కింద, హిందూకి సపోర్ట్ చేస్తేనే ఓటేయాలా, హిందూలా ఉండాలా, హిందూ ఉండాలి. అంది మొత్తం ప్రభుత్వం వచ్చింది, చీమ కుట్టినట్టు ఓడలేదు. మనం ఒంటి మీద చీమ కరుస్తే అమ్మ అంటాం. ఆ అమ్మ అనేది ఆ రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టిందో లేదో తెలియదు, కానీ అమ్మ అని అంటే అమ్మ అని పరిగెత్తి రావాలి. మనకంటే ప్రజలకంటే ముందు ఉండాలి. ఈ తెలంగాణలో ఈ విధంగా జరుగుతుంది. ఎక్కడికైనా దుర్మార్గులు వచ్చి ఈ దుర్మార్గ సంకటాలు చేసుకుంటా ఉండే దర్భగుళ్ళో, అది కూడా మానవుల మీద కాదు, దర్భగుళ్ళో వానికి ఎంత ధైర్యము ధర్మగుళ్ళకు రావడానికి? ఈ విధంగా చేయడం కూడా మంచి పద్ధతి కాదు. గవర్నమెంట్ ఏంటంటే చర్యలు తీసుకోవాలి. ఏదో ధర్మసత్రం లాగా అయిపోయింది తెలంగాణలో. ఈ తెలంగాణలో ధర్మసత్రం అంటే ఏంది?
ఈ ఆధార్ కార్డు లేదు, ఈ ఓటర్ కార్డు ఓడిచ్చాడు, ఓడి అనుమతి ఇచ్చాడు వాళ్ళకు. ఐడెంటి ప్రూఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. ఎక్కడికైనా వచ్చారు, దేనికి వచ్చారు, పర్పస్ దేనికి, ఎందువల్ల వచ్చారు? ఈ దర్భగుళ్ళకు రావడానికి అంత ధైర్యం ఏంది వాడు? ఇట్లాంటి దుర్మార్గులని అనగదొక్కాలి. ముస్లిం సోదరులారా, మీకు హెచ్చరికగా చెప్తున్నా, మీ స్థానంలో మీరు ఉండండి. మా దర్భగుళ్ళకు వస్తే ఎవరిని ఇచ్చి వదిలే సమస్య లేదు. మీరు అనుకుంటుండవచ్చు ఈ హిందువులు ఏం చేయలేరు అని. హిందువుల సమస్య అందరూ ఏకకటంగా జరిగినామంటే నిలిచినామంటే ఏందో చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే ముస్లింస్ ఏందో యూనిట్ చూపించుకుంటారు, హిందువులు కూడా ఉన్నది. కానీ హిందువులు బయటికి రావాలి ఇంట్లోకని. దుర్మార్గులని అనగా తొక్కి తరిమి పెట్టాలి.